సో హాయ్ గైస్, లాస్ట్ వీక్ మన టాలీవుడ్లో కొంచెం గట్టిగానే ఎక్స్క్లూజివ్ మూవీ న్యూస్లు బయటకు వచ్చాయి. ఇమీడియట్గా అవేంటో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ న్యూస్ వచ్చి ఈ వీక్లో హాట్ టాపిక్గా మారింది మాత్రం ఎస్వీసీ బ్యానర్ శిరీష్ గారు గేమ్ చేంజర్ రిజల్ట్ విషయంలో రామ్ చరణ్ గారి నేమ్ మెన్షన్ చేయడమే. గేమ్ చేంజర్ ఫ్లాప్ అయిన తర్వాత హీరో కానీ డైరెక్టర్ కానీ మాకు ఎటువంటి హెల్ప్ చేయలేదని పబ్లిక్ ప్లాట్ఫామ్లో అన్నారు ఆయన. దీని తర్వాత 24 గంటల్లో మామూలు రచ్చ జరగలేదు. సారీ చెప్పకపోతే పిచ్చి లేపుతామని చరణ్ గారి ఫ్యాన్స్ వార్నింగ్ నోట్ రిలీజ్ చేసేటప్పటికి శిరీష్ గారు కూడా సారీ చెప్తూ ఇంకో ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అప్పుడు ఈ ఇష్యూ కామ్ అయింది. అయినా ఇలాంటి ఇంటర్నల్ ఫీలింగ్స్ ఉంటాయి, ఎవరితో మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడాలి. కానీ ఇంటర్వ్యూస్కి వచ్చి ఎక్స్ అయిపోయి ఇలా మాట్లాడితే ఇలానే ఎఫెక్ట్ తీసుకోవాలి. ఆయన బాధ చెప్పుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ రివీల్ చేసిన ప్లాట్ఫామ్ తప్పు. పాప ఆయన ఎప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ స్టేజ్లు ఎక్కి మాట్లాడడం కానీ చేయలే. ఒకేసారి ఇలా అడిగేసరికి ఏం ఆలోచించకుండా చెప్పేశారు. దిల్ రాజు గారికి ఉన్న ఎక్స్పీరియన్స్, స్టేబిలిటీ శిరీష్ గారికి లేకపోవడం వల్లే ఈ మాట నోరు జారింది. అయినా ఇది ఒక్క సినిమాతో అయిపోదు కదా, మళ్ళీ ఫ్యూచర్లో ఈ హీరో ప్రొడ్యూసర్స్ కలిసి పనిచేయాలి, అది గుర్తుంచుకుని మాట్లాడాలి. అండ్ నేను ఈ ఇష్యూ మీద చిన్న షార్ట్ వీడియో కూడా చేశాను, వీలుంటే ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ న్యూస్, తమిళ యాక్టర్ ప్రదీప్ రంగనాథన్ జూడ్ అనే ఒక మూవీ చేస్తున్నారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే దీనికి పెట్టిన టోటల్ బడ్జెట్ 25 నుంచి 30 కోట్లు అంట. ఈ డబ్బును మైత్రి వాళ్ళు జస్ట్ ఓటీటీ రైట్స్ రూపంలోనే వెనక్కి తీసుకొచ్చారు. నెట్ఫ్లిక్స్ ఈ మూవీ రైట్స్ని 25 కోట్లు పెట్టి కొనేసుకుంది. ఇంకా థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో, డబ్బింగ్ ఈ అన్నిటికి కలిపి వచ్చిందంతా లాభమే. ప్రదీప్ గారి సినిమాలకి తమిళ్లోనే కాదు తెలుగులో మంచి మార్కెట్ బిల్డ్ అవుతుంది. బికాస్ అతను సెలెక్ట్ చేసుకునే కంటెంట్స్ అలాంటివి. మైత్రి వాళ్ళు మాత్రం ప్రదీప్ పేరు చెప్పి భారీ జాగ్పట్టే కొట్టేశారు. నెక్స్ట్ వచ్చి కుబేరా మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కూడా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవడానికి 15 రోజులు పట్టింది. ఎందుకంటే ఆ మూవీకి ఉన్న బ్రేక్ ఈవెన్ టార్గెట్ అలాంటిది. ఇంచుమించు 66 కోట్లు కలెక్ట్ చేయాలి. ఇది చిన్న విషయం కాదు. పొరపాటున మిస్ఫేర్ అయిందంటే బోల్డ్ అంత బొక్కబడిపోతుంది. కానీ మొత్తానికి లేట్ అయినా కూడా కమర్షియల్ సక్సెస్ కొట్టేశారు. ఆల్రెడీ మన ఏపీ తెలంగాణలో 4 కోట్ల ప్రాఫిట్స్లోకి వెళ్ళిపోయింది. ఓవరాల్గా చూసుకుంటే 15 డేస్కి 130 కోట్ల గ్రాస్ని, 66 కోట్ల షేర్ని రాబట్టింది. ఎలాగో వీకెండ్ ఉంది కాబట్టి పైన ఎంత వచ్చినా లాభమే. ఏ బిగ్ కంగ్రాచులేషన్స్ టు శేఖర్ కమల గారు, మీ నెక్స్ట్ సినిమా కోసం ఈగర్లీ వెయిటింగ్. నెక్స్ట్ న్యూస్, నితిన్ గారి రీసెంట్ మూవీస్లోనే చాలా లో బస్తో రిలీజ్ అయిన తమ్ముడు మూవీ డే 1 కలెక్షన్ ఎంత, బ్రేక్ ఈవెన్ వాల్యూ ఎంత ఒకసారి చూస్తే ఓవరాల్ 25 కోట్ల టార్గెట్కి ఎంటర్ అయిన ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే చాలా దారుణమైన టాక్స్ సొంతం చేసుకుంది. ఓల్డ్ వడిగా డే 1 3 కోట్ల గ్రాస్ని, 1,60,00,000 షేర్ని రాబట్టింది. చూస్తుంటే ఈజీగా 15 కోట్ల పైనే లాస్ మిగిల్చేలా ఉంది ఇది. పాపం నితిన్ గారికి ఉన్న ఒకే ఒక చివరి హోప్ జబర్దస్త్ వేణు గారి ఎల్లమ్మే. ఇది సక్సెస్ అయితేనే నితిన్ గారి కెరీర్ నిలబడుతుంది, లేదంటే అస్సం. ఇంకా వరుణ్ తేజ్ గారికి ఉన్న లాస్ట్ హోప్ కూడా కొరియన్ కనకరాజే. ఇది ఇండో కొరియన్ హారర్ కామెడీ. మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ 80% షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మరి ఈ ఇయర్ రిలీజ్ అవుతుందా, నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుందా అనేది తెలియదు. టైటిల్ టేజర్ అయితే త్వరలో వస్తుంది. నెక్స్ట్ న్యూస్, రామ్ చరణ్ గారి పెద్ద మూవీ షూటింగ్ అప్పుడే 55% కంప్లీట్ చేశారు మన బుచ్చిమామ. దసరాకి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసే ఛాన్స్ కూడా ఉందంట. నెక్స్ట్ ఇయర్ March 27కి బుచ్చి అన్న విధ్వంసం చేయడం మాత్రం ఖాయం. ఎక్కడ పడితే అక్కడ రాసి పెట్టుకోండి ఇది. ఇంకా ప్రభాస్ అన్న సందీప్ రెడ్డి వంగ గారి స్పిరిట్ మూవీ షూటింగ్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి హై ఛాన్స్ ఉంది. ఆల్రెడీ మ్యూజిక్ సెట్టింగ్స్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసాయి. మేజర్ షూటింగ్ ఫారెన్ లొకేషన్స్లో మెక్సికోలో జరగబోతుంది. స్టైలిష్ విజువల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. షూటింగ్ స్టార్ట్ అయ్యే టైంకి మాత్రం మామూలు హైప్ ఉండదు దీనికి. నెక్స్ట్ మన పెద్ద మంచు అన్న కెరీర్లో తను మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా ఫీల్ అయ్యే కన్నప్ప మూవీ 81 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ఎంటర్ అయితే 7 రోజులకి 44 కోట్ల గ్రాస్ని, 23 కోట్ల షేర్ని రాబట్టింది. ఇంకా 57 కోట్లు కలెక్ట్ చేస్తే కానీ మూవీ హిట్ లిస్ట్లోకి వెళ్దాం. ఆల్రెడీ ఇది ఇండస్ట్రీ హిట్ అయిపోయింది కాబట్టి ఇంకా కమర్షియల్ హిట్ అవ్వాలంతే. ఇంక ఈ మూవీ శాటిలైట్ రైట్స్ 18 కోట్లకి సేల్ అయ్యాయి అంట. నెక్స్ట్ న్యూస్, అల్లు అర్జున్ గారు అట్లీ గారి ప్రాజెక్ట్ తర్వాత ఇంకా ఏ మూవీ ఓకే చేయలే. రీసెంట్గా దిల్ రాజు గారు మాట్లాడుతూ ప్రశాంత్ నీల్ అండ్ బన్నీ ప్రాజెక్ట్ ఒకటి ఓకే చేసాం అన్నారు. అప్పుడే దీనికి రావణం అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్నారు ఫ్యాన్స్. అయితే ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది తెలియదు. ఎందుకంటే నీలిమావకు ఎన్టీఆర్ నీల్ తర్వాత సలార్ 2, KGF 3 అండ్ రామ్ చరణ్ గారితో ఒక మూవీ కూడా లైనప్లో ఉన్నాయి. మరి ఇందులో ఏది ముందుకు వెళ్తుందో చూడాలి. నెక్స్ట్ నిహారిక కొణిదెల కమిటీ కుర్రోలు మూవీ సక్సెస్ తర్వాత ఇప్పుడు తన ప్రొడక్షన్ నుంచి సెకండ్ ఫిలింతో ఫ్యాంటసీ కామెడీ మూవీ చేయబోతున్నారు. సంగీత్ శోభన్ ఇందులో మెయిన్ లీడ్గా నటిస్తున్నారు. రీసెంట్గా పూజా సెరమనీ కూడా ఫినిష్ అయింది. నెక్స్ట్ న్యూస్, మన వెంకటేష్ దగ్గుబాటి గారు నెక్స్ట్ త్రివిక్రమ్ గారితో మూవీ చేయబోతున్నారని మనకు అందరికీ తెలిసిన న్యూసే. మోస్ట్లీ ఈ మూవీ షూటింగ్ ఆగస్టు నుంచి స్టార్ట్ అవుతుంది. లీడ్ యాక్టర్స్గా త్రిష గారు, నిధి పాపన్ తీసుకోబోతున్నారని బజ్ వినపడుతుంది. అండ్ ఈ మూవీ తర్వాత దృశ్యం 3, ఆ తర్వాత అనిల్ రావుపూడి గారితో సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్. అండ్ ఈ మధ్యలో మెగా 157లో కూడా చిన్న క్యామియో చేయబోతున్నారు వెంకటేష్ గారు. నెక్స్ట్ న్యూస్, ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ఎన్టీఆర్ గారి మీద ఇష్టంతో వార్ 2 మూవీ ఏపీ తెలంగాణ థియేట్రికల్ రైట్స్ని 80 నుంచి 90 కోట్లు పెట్టి కొనేసుకున్నారు. అంటే ఇంచుమించు బ్రేక్ ఈవెన్కి 180 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేయాలి. అది కూడా కూలీతో క్లాష్కి వస్తూ. మరి మీ ఒపీనియన్లో ఈ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీజనబులేనా?
కూలీ వర్సెస్ వార్ 2 క్లాష్లో ఇది అచీవ్ అవుతుందా కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చి హరిహర వీరమల్లు అండ్ ఓజీ మూవీకి కళ్యాణ్ గారు సెట్ అండ్ డేట్స్ ఇచ్చారు, బట్ ఇన్ టైంలో ఆయన ఫినిష్ చేయలేకపోయారు. అందుకే 2 మూవీస్కి కలిపి ఎక్స్ట్రాగా ఒక 40 to 50 డేస్ ఇచ్చారు. ఈ 50 డేస్కి ఆయన ₹1 కూడా రెమ్యునరేషన్ తీసుకోవాలా. ఇవే డేట్స్ ఆయన ఏదైనా సినిమాకి ఇచ్చుంటే ఈజీగా ఆయన ఒక 60 కోట్ల పైన డబ్బు సంపాదించుకుందరు. కానీ ఆయనకి పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది కాబట్టి ఎప్పుడేం జరుగుతుందో అందులో తెలియదు. అందుకే ఈ లేటు తప్పదు. నెక్స్ట్ న్యూస్, విజయ్ దేవరకొండ ఫ్యాన్సే కాదు రెగ్యులర్ మూవీ లవర్స్ కూడా ఈగర్గా వెయిట్ చేసే మూవీ కింగ్డమ్. ఈ మూవీ రిలీజ్ డేట్ని మండే రివీల్ చేయబోతున్నారు. ఈసారి ఎటువంటి పోస్ట్ పోన్మెంట్స్ ఏముండవు, కంగారు పడకండి. మోస్ట్లీ జూలై 31 కానీ ఆగస్ట్ 4 కానీ ఆగస్ట్ 7 కానీ వస్తుంది ఇది. బట్ ఎప్పుడొచ్చినా డ్యామ్ షూర్ సూపర్ హిట్ మూవీ అని నాగవంశీ గారు ఒక ట్వీట్ వేసి మూవీ హైప్ పెంచేశారు. ఇది సక్సెస్ అవ్వకపోతే మాత్రం విజయ్ దేవరకొండ నీరసం అయిపోతాడు. ప్రజెంట్ అతనికి స్ట్రాంగ్ కంబ్యాక్ పడాలి. నెక్స్ట్ వచ్చి ఎప్పుడో స్టార్ట్ చేసి గ్లిమ్స్ కూడా రిలీజ్ చేసేసిన ప్రశాంత్ వర్మ అండ్ కళ్యాణ్ దాసరి గారి సూపర్ హీరో ఫిలిం అదిరా మూవీ సెలవు అయిపోయింది అనుకున్నా నేను. కానీ ఇప్పుడు లేటెస్ట్గా దాని నుంచి ఒక న్యూస్ వచ్చింది. హనుమాన్ హిట్ తర్వాత ప్రశాంత్ వర్మ గారు అదిరా మూవీని వదిలేసి జై హనుమాన్కు వెళ్ళిపోయారు. అదిరాని డైరెక్ట్ చేయమని డైరెక్టర్ బిన్నీ గారికి ఇచ్చారు. మళ్ళీ ఏమైందో తెలియదు. తిమ్మరసు డైరెక్టర్ శరణ్కి రెస్పాన్సిబిలిటీ అప్పగించారని తెలుస్తుంది. మరి ఈయనైనా ఉంటారో లేదో. అయినా ప్రశాంత్ వర్మ గారు ఒక మూవీ తర్వాత ఒక మూవీ చేయాలి, కానీ ఇలా ఎవరెవరికో ఇచ్చుకుంటూ నేను దగ్గరుండి చూసుకుంటా అని చెప్పడం ఎంతవరకు కరెక్టో. అసలు ఆయన సినిమాటిక్ యూనివర్స్ అప్పుడు మెయింటైన్ చేస్తున్నారు. చూద్దాం ఏమవుతుంది పీవీసీయూ యూనివర్స్. ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి ఇండియన్ సినిమా నుంచి వన్ ఆఫ్ ద హై బడ్జెట్ మూవీస్గా రాబోతుంది నితీష్ తివారీస్ రామాయణ. ఇది 2 పార్ట్స్గా వస్తుంది. దీనికి 1000 కోట్ల పైన బడ్జెట్ పెట్టబోతున్నారు. విజువల్స్ పరంగా అదిరిపోతుందని చెప్పడానికి రీసెంట్గా చిన్న గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. 3 minutes గ్లిమ్స్లో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే మన ఇండియన్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు అండ్ హాలీవుడ్ గ్రేటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ హ్యాన్స్ జమ్మర్ కలిసి మ్యూజిక్ ఇవ్వడమే. వీళ్ళు గ్లిమ్స్లో ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ హెడ్ఫోన్స్లో వింటుంటే ఒక వైబ్లో తీసుకెళ్ళిపోయింది. ఆ 3D విజువల్స్ ప్లస్ ఈ మ్యూజిక్, చివరిలో రాముడు గారు రణబీర్ ఆర్చరీ షాట్, మధ్యలో రావణ్ గా యష్ గారి చిన్న చిన్న లుక్స్, మొత్తానికి గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ దివాళీకి ఫస్ట్ పార్ట్ సౌండింగ్ చాలా గట్టిగానే వినబడుతుంది, అందులో డౌటే లేదు. వరల్డ్స్ పాపులర్ విఎఫ్ఎక్స్ టీమ్ డిఎన్ఏజీ దీని విజువల్స్తో పాటు ప్రొడ్యూస్ కూడా చేస్తుంది. అయితే మనకు చైల్డ్హుడ్ నుంచి తెలిసిన రాముడి కథని 2 partsగా తీయడం అవసరం అంటారా? మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ గైస్, లాస్ట్ వీక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇవే. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.